Psalms chapter 138, verse 3. On the day I called, you answered me. My strength of soul you increased. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. ఈ విషయం నాకు కూడా జరిగింది ప్రియమైన వారలారా. లాస్ట్ ఇయర్ మరి డిసెంబర్ మంత్లో నేను సిక్ అయ్యాను. సిక్ అయినప్పుడు సివియర్గా సిక్ అయ్యాను. హాస్పిటలైజ్డ్ నియర్లీ 3 months, 2.5 అలా అయ్యాను. అప్పుడు బ్రీదింగ్ అనేది పీల్చుకోలేకపోయాను. నేను అసలు డెడ్ బాడీ లాగా బెడ్ మీద పడి ఉన్నాను అన్నమాట. బెడ్ మీద పడి ఉన్నప్పుడు అప్పుడు దేవునికి అయితే ఫస్ట్ 3 days నాకు అసలు ఏం తెలియలేదు. అడ్మిట్ చేసిన తర్వాత ఐసీయూలో ఉన్నప్పుడు ఆఫ్టర్ 3 days కొంచెం కళ్ళు తెరిచి చూసి ఓహో నేను హాస్పిటల్లో ఉన్నా అనుకున్నాను. అప్పుడు దేవునికి మొరపెట్టాను. ఎందుకు నాకు మరి సడన్గా ఈ దుస్థితి సడన్గా ఎందుకు వచ్చింది తండ్రి నాకు అని నేను దేవుని అడిగి మరి ఎంతగానో మొరపెట్టాను. ఎంత 2.5 నెలల్లో నేను దేవునికి మొరపెట్టుకొంచునే ఉన్నాను. అప్పుడు దేవుడు నిజంగా నా మొరను ఆలకించి నన్ను మరి బ్రతికించిన వారుగా ఉన్నారు. మనం విశ్వాసంతో దేవుని ప్రార్థించినట్లయితే దేవుడు మనకు సహాయం చేయవారుగా ఉంటారు అని ఈ వాక్యమును బట్టి నేను ధైర్యపరచబడటం జరిగింది. ఆ తర్వాత మరి నాలాగా మరి తెలియని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. నాకంటే కొంతవరకు తెలుసు, కానీ అస్సలు దేవుడు అంటే తెలియని వాళ్ళు, మరి ఏమాత్రం హోప్ లేనటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి మరి మీ వాక్యం గురించి చెప్తాను తండ్రి. నేను మీ బైబిల్ ఏ వాక్యంలో ఉన్నావో మరి మీరు చెప్పమన్నవి అవి నేను హోప్ లేనటువంటి వాళ్ళకి కొంతవరకు నాకు తెలిసినంతవరకు తెలియజేస్తానని దేవునికి మాట ఇచ్చుకొని ఈ పని నేను మొదలుపెట్టాను. ప్రియమైన వారలారా, మరి దేవుడు మొరపెట్టినప్పుడు వినేటటువంటి దేవుడు ఈయన. తర్వాత మాట్లాడే దేవుడు కూడా ఈయన. మాట్లాడటం మన ఫేస్ టు ఫేస్ కనిపించి దేవుడు మాట్లాడరు మనతో. ఆయన మహోన్నతుడైన వాడు. మనం పాపులమైనటువంటి మానవులం కాబట్టి మన హృదయంతో ఆయన ముచ్చటిస్తూ ఉంటారు. మనం ఏదన్నా భయపడుతూ ఉంటే మన మనసులో దేవుడు కొన్ని వాక్యాలు మనకి గుర్తు చేసి ధైర్యపరుస్తూ ఉంటారు. లేదా మన తోటి వారి ద్వారా కానీ మాట్లాడుతూ ఉంటారు. ధైర్యంగా ఉండండి, ఎందుకు ఇలా మీరు ఫీల్ అవుతున్నారు అలా అన్నమాట. లేదా దేవుని బిడ్డల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఈ రకంగా దేవుడు మాట్లాడేవాడై ఉన్నాడు. మరి మనల్ని ధైర్యపరిచేవాడై ఉన్నాడు. మనం విని మనకి ఉత్తరం ఇచ్చేవాడుగా దేవుడు ఉన్నాడు. ప్రియమైన వారలారా, విశ్వసిస్తే మనకి మేలు జరుగుతుంది. అప్పుడు మనం ఆయన రుచి చూస్తాము. భక్తుడు ఒక చోట అంటున్నాడు, ఏమని? రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. అంటే ఏంటి? నేను చాలా దగ్గరగా ఆయన వాక్యం ద్వారా ఆయన నన్ను ఉద్ధరించి ఉన్నాడు కాబట్టి ఆయన నేను రుచి చూశాను అని చెప్తున్నాడు అన్నమాట.